జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెహికల్స్ పార్కింగ్ దూరంగా ఉండడంతో పుణ్య స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొందరు ఎండలో నడుచుకుంటూ వెళ్తుంటే మరికొందరు ఎడ్ల బండ్లపై త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు. సౌకర్యాలు సరిగా లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల ఇబ్బందులపై మరింత సమాచారాన్ని సాగర్ అందిస్తారు. సరస్వతి నదిలో పుణ్య స్నానం ఆచరించడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు పార్కింగ్ ప్లేస్ 2 కిలోమీటర్ల దూరంలో పెట్టడంతో ఇటు వృద్ధులు చిన్నపిల్లలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా అక్కడ అరేంజ్మెంట్ చేసిన ఎడ్ల బండి గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఎడ్ల బండిల ద్వారా భక్తులను ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఒక్కొక్కరికి 50 రూపాయలు తీసుకుంటూ ఇక్కడికి వచ్చి గోదావరి దగ్గర దింపి వెళ్తున్నారు. పుణ్య స్నానం ఆచరించడానికి అయితే భక్తులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అడుగుదాం, మనతో పాటు భక్తులు ఉన్నారు. ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. ఎట్లా ఉన్నాయి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి? నడిచొస్తురా? నడిచేయండి, నడిచే వస్తున్నాం. పెద్దవాళ్ళకి కొంచెం ఏమన్నా హెల్ప్ఫుల్ గా ఏమన్నా వెహికల్స్ ఈ ఘాటం దాకా ఏమన్నా తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఆ అరేంజ్మెంట్స్ అయితే ఇంకా చేయలేదు. బండి మీద వచ్చాము, ఎడ్ల బండి మీద నడవలేక 50 రూపాయలు ఇచ్చుకొని వచ్చాము. ఇబ్బందులు కొంచెం బాగానే ఉన్నాయి, ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే నడవలేరు కంపల్సరీగా. ఎడ్ల బండిలో కూడా ఇద్దరు మ్యాక్సిమం అయితే రావచ్చు, నలుగురు అయ్యే వరకు అది కేపబుల్గా లేదు, తీసుకురావడానికి లేదు. సో కొంచెం మాకు ఇబ్బందిగానే అనిపించింది వాస్తవానికి. ఎట్లా ఉన్నాయి, ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు? మేము ఇంచుమించు అక్కడ కారు పార్క్ చేసుకొని ఒక ఆటో ఎక్కాము, మళ్ళీ ఆటో అక్కడ కాదంటే మళ్ళీ టెంపో ఎక్కాము. వాళ్ళు కూడా సతాయిస్తే పాపం పోలీసులు లేదు అక్కడ వరకు వెళ్ళమని చెప్పారు. తర్వాత బండి మీద వచ్చాము. కొంచెము ఇక్కడ వాటర్ సప్లై సరిగా లేదు, అందరికి దాహం వేస్తున్నది. ఇక్కడ ఘాట్ వరకు వచ్చేంత వరకు కూడా కొంచెం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మేము కొంత మోకాలు నొప్పులతోటి కొంతమంది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు సరి అయిన సౌకర్యాలు ఏర్పరిచి ఇంకా వాటర్ కొంచెం ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. ఎట్లా ఉందమ్మా? ఎట్లా వస్తారు? రాంగ్ ఎట్లా వచ్చారు? ఇప్పుడు వెళ్తున్నారు కదా, నడవలేక ఎట్లా ఇబ్బంది అవుతుంది? నడవలేక ఇసుకలా చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని ఎడ్ల బండ్లు వచ్చేసిన. ఎక్కడైనా కూడా మీకు వీల్ చైర్ కావచ్చు, ఎక్కడైనా ప్రతి దగ్గర చోట ఉంటాయి తీసుకెళ్ళడానికి, కానీ ఎట్లుంటాయి? ఎట్లా ఇబ్బంది ఉంది? చాలా ఇబ్బంది ఉంది. పార్కింగ్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు? కరీంనగర్ నుంచి తీసుకొస్తున్నాం సార్. కరీంనగర్ నుంచి వచ్చినాం మేము. పుణ్యస్నానానికి వస్తామని మేము అందరం మాలేసుకున్న భక్తులం. మేము ఖచ్చితంగా పుణ్యస్నానానికి కాళేశ్వరం రావాలనుకుంటే చాలా ట్రాఫిక్ బాగా ఉన్నది, కొంచెం ఇబ్బంది అవుతున్నది. వికలాంగులకు కొంచెం స్పెషల్గా ఏదైనా వీల్ చైరా చూసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. అది ఇప్పుడు గవర్నమెంట్ తెలియదని ఏమనగా, ఎందుకంటే కొంచెం వికలాంగులు ఉంటారు, నడవలేని స్థితిలో ఉంటారు. కొంచెం ఘాటు దగ్గరికి కొంచెం వచ్చేటట్టు కొంచెం వీలుగా వాళ్ళు కార్లో కానీ ఎట్లా వెహికల్స్ వస్తే కొంచెం వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత ఘాటు దగ్గర ఉన్న ఏంటంటే కొంచెం ఎంత దూరం నడుచుకుంటూ వచ్చారు మీరు? మేము దగ్గర 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం. కొంచెం వికలాంగులకు ఏంటో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ గవర్నమెంట్కు మేము తెలియజేస్తున్నాం. సరైన రహదారి లేదు, గోదావరి ఒడ్డుకు సరైన ఏర్పాట్లు లేవు. రోడ్డు వరకు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, రోడ్డు దాటినాక ఏర్పాట్లు సరిగ్గా లేవు. ఎందుకంటే ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి పైసలు ఎన్ని చేసినట్టు ఏమో అర్థమవుతలేదు మాకైతే. ఎడ్ల బండ్లు చూసారా? ఎప్పుడన్నా ఎడ్ల బండి చిన్నప్పుడు చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తానా. మనిషికి 50 రూపాయలట, 1/2 కిలోమీటర్ దూరం కూడా ఉండదు, 50 రూపాయలట. 50 అంటున్నారు, 20 ఇంత పెట్టుకోవాలి. ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. పైసలు ఎక్కువ లేకుండా కూడా వస్తారు కదా, స్నానం చేయాలి ఏదో ఒకటి అని వస్తారు. పైసలు లేకుండా నడుచుకుంటూ రావాలి, ఇక అంతే. నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి, అదే ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ ఎక్కడం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? మామూలుగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు నడుచుకుంటూ వస్తున్నారు. కొంచెం ఇది ఎడ్ల బండి అనేది కొంచెం అలవాట్లు లేని వాళ్ళకి ఇబ్బంది. అరేంజ్మెంట్స్ బాగా లేవు, అస్సలు బాగాలేవు. ముసలోళ్ళు వాళ్ళు, పెద్దోళ్ళు, కొంచెం ఆపరేషన్ అయిన వాళ్ళు ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. గవర్నమెంట్ ఎందుకో మరి దీని మీద పెద్ద శీతకరణ వేసింది, సరిగా చేస్తలేరు. ఏర్పాట్లు అయితే సరిగా లేవు. 35 కోట్లేమో కానీ 35 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తలేదు ఇక్కడ. ఒక దిక్కేమో పోలీసు వాళ్ళేమో అక్కడ పోనీయరు, ఇంకో దిక్కేమో పోలీసు వాళ్ళేమో ఇక్కడ పోనీ అంటారు, ఇక్కడ నెట్టేసి
ఈడ ఈ వ్యవస్థ ఉన్నది. ఇంకా 10 రోజులు ఉన్నాయి, జస్ట్ 2 రోజులు మాత్రమే గడిచింది. ఇంకా 10 రోజులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ ఎవరైతే వృద్ధులు వికలాంగుల కోసము ఇక్కడ గోదావరి వరకు కూడా చిన్న మట్టి రోడ్ లాంటిది ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తొలగకుండా ఉంటాయని చెప్పేసి భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, కాళేశ్వరం త్రివేణి